ఐక్యరాజ్య సమితి ప్రజాస్వామ్య దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లను భీమిలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా నూకరాజు చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లను అందించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ విద్యా వ్యవస్థ మెరుగుకు విశేష కృషి చేస్తుందన్నారు. చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాలిలో పెట్టాలని మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో పడుతున్నటువంటి బాధలకు అనుకూలంగా పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దాలి, స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి, పిల్లలకి ఏ విధమైన ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడికప్పుల పరిపాలన నుంచి గాడిలో పెట్టి రీసెంట్గా 1 year అయిన సందర్భంగా పిల్లలందరికీ కూడా బట్టలతో పాటు స్కూల్ కిట్స్ అన్నీ కూడా నాణ్యతతో కూడుకు ఇవ్వాలన్న ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే మరి పెట్టడం జరిగింది. దాంతోపాటు అదే రోజు వీళ్ళు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా, ఎవరికి కూడా స్కూళ్ళు మానకుండా ప్రభుత్వ బడులు చదువుకునే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. స్కూల్లో మౌలిక సదుపాయాలతో పాటు టీచర్స్ కూడా అందరికీ ముడిపెట్టుగా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మరి 16,347 కోట్లు టీచర్ పోస్టులు కూడా త్వరలోనే తీసుకొస్తుంది.